అండ్ కోనా గారు బ్యాండ్ మేళం అంటే ఆల్రెడీ కోర్ట్లో వీళ్ళని చూసాం, సంథింగ్ డిఫరెంట్ స్క్రిప్ట్ అది. ఈ స్క్రిప్ట్ వచ్చేసరికి చాలా ఎంటర్టైనింగ్గా చాలా బాగా ఒక బావ మరదల మధ్య ఉంది. సో ఇది ఎలా జనాల్లోకి తీసుకువెళ్ళాలి అని మీ ప్లానింగ్స్ ఏంటి? డైరెక్టర్ గారు మీరు కూర్చొని మాట్లాడుకుంది మీ ద్వారా మా ద్వారా అంటే సినిమా ద్వారా మీరు ఎలా చూపించాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఇప్పుడు మీరు చూసారు ఇప్పటిదాకా వచ్చి సాంగ్స్ కానీ సాంగ్స్ చూసాను, కంటెంట్, తర్వాత వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్, Glimpse, టీజరు, yes. ఇవే ఆడియన్కి దీని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్, ఒక వైబ్రేషను, ఒక వైబ్ క్రియేట్ చేస్తుంది. సో అందుకనే వీళ్ళు తీసుకుని మొత్తం ఆల్మోస్ట్ అటు విజయనగరం నుంచి తిరుపతి దాకా, ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ టూరు, ఇలాగ వీళ్ళు తీసుకుని తిరగడం జరిగింది. తిరుగుతున్నాం, ఇంకా ఉంది, చాలా ఉంది. ఓకే. సో ఎందుకంటే ఇది ఎంతమంది ఫస్ట్ డేకి వస్తే ఇది అంత పెద్ద హిట్ అవుతుంది, సినిమా అంత పెద్ద రేంజ్కి వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ డేకి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు 100 మందికి చెప్తారు అర్జెంటుగా చూడండి పోండి అని. చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు కోన గారు మీరు, అసలు ఈ మూవీ విషయంలో ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అవునా, ఆ కాన్ఫిడెన్స్ చూసే కదా మన టేక్ ఆఫ్కి కారణం. సో సినిమా చూస్తే ప్రతి వాళ్ళు 10 మందిని పంపిస్తారు, వాళ్ళు ఫేస్బుక్లో పెడతారు. లిటరల్గా ఆ పక్కింట్లోకి వెళ్ళి తలుపు కొట్టి బెల్ల కొట్టి ఏం చేస్తారు, పడుకొని ఇంట్లో ఎలాంటి బ్యాండ్ వాడమా అని వాళ్ళు కట్టె పట్టుకొని కొట్టి పంపిస్తారు. పక్కా అంతే, అది 100%. డోంట్ మిస్ అంట కోన గారు చెప్తున్నారు అని అందరు చూసిన ప్రతి వాళ్ళు, అందులో ఎంతమంది చూస్తే ఫస్ట్ డే ఈ సినిమాకి అంత పెద్ద రేంజ్ వస్తుంది, అంత పెద్ద రేంజ్ వస్తుంది. సో ఈ మూవీలో మీకు నచ్చిన డైలాగ్ ఏంటి? నాకు నచ్చిన డైలాగా అదే, మేము అప్పుడు వ్యాలంటైన్స్ డేకి వేసాం, తను రోషన్ చెప్తాడు డైలాగ్. చెప్పమ్మా. అంటే అది చాలా పెద్ద మోనోలాగ్. ఓకే. సోలో సింగిల్ స్ట్రెచ్లో ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి ఒక బాధలో ఒక పెయిన్తో చెప్తూ ఉంటాడు. బట్ యూనో సో చాలా లెంతీ డైలాగ్. బట్ ఎండింగ్ ఏదైతే ఉంటుందో, తాలిగట్టుడు కలిసి ఉండడం కోసం అయితే మధ్యలో ఇడిచిపెట్టిపోయిన దానికి కాదురా, చిన్నప్పటికెంచి నాతోటి ఉన్న ఈడికి కట్టాలరా అనేసి వాడికి కడతారు. అంటే ఫ్రెండ్ తాలిగట్టేస్తాడు. కరెక్ట్. ఏంటి ఫ్రెండ్ తాలిగట్టేస్తాడు? అవునా, మీకు అర్థం కాలేదా? అర్థమైంది, డైలాగ్ అర్థమైంది, కానీ అక్కడ విజువల్ నేను అర్థం చేసుకోలేకపోయా. వ్యాలంటైన్స్ డే స్పెషల్ గ్లిమ్స్ అని చూడండి అది. ఓకే ఓకే. అలాగా బెస్ట్ ఫ్రెండ్కి అంటే చిన్నప్పటి నుంచి ఉండే బెస్ట్ ఫ్రెండ్ ఇస్ బెటర్ దాన్ మధ్యలో వెళ్ళిపోయే గర్ల్ ఫ్రెండ్ కన్నా అని చెప్పి తాళి కట్టేస్తాడు. రాజమ్మ పక్కనే ఉంది మరి. అదే కదా రాజమ్మ. ఏంటి రియాక్షన్? ఇక్కడ శ్రీదేవి ఉందంటావా? రాజమ్మ సినిమా థియేటర్లో చూసుకుందామంటావా? సో మీ డాన్స్ కూడా, ఆ పాట చాలా వైరల్ అవుతుంది, అందరూ ఆ హుక్ స్టెప్స్ అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఎక్కడ తిప్పుకుంటున్న సాంగ్ కూడా చాలా బాగా ట్రెండ్ అవుతుంది. అంటే డాన్స్ ఇద్దరు ఇట్లా ఎవరు బాగా వేస్తారు? ఆల్వేస్ ఇటేనా? ఇద్దరం. అంటే మీరు చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టంతోనే ఇండస్ట్రీకి వచ్చారని విన్నా, నిజమేనా? సో ఇక మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది సినిమాకి. ఆబ్వియస్లీ.